మనం ట్రేడ్‌రాన్ నుంచి ఆల్గో ట్రేడింగ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ట్రేడ్‌రాన్ నుంచి ఆర్డర్స్ అనేవి యాలీస్ బ్లూ బ్రోకర్ అకౌంట్‌కి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఆల్గో ట్రేడింగ్‌లో ఏదైనా ఎర్రర్ తలెత్తినప్పుడు మనం మాన్యువల్‌గానే పొజిషన్స్‌ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అప్పటికి ఓపెన్‌లో ఉన్న పొజిషన్స్‌ని ఏ విధంగా క్లోజ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా యాలీస్ బ్లూ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి యాంట్ మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఇందులో ఆర్డర్స్ పేజీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్, ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ అని ఉంటుంది. ఆల్రెడీ పెండింగ్లో ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవడం. నెక్స్ట్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో ఏ ఆర్డర్స్ ఇప్పటికి ఎగ్జిక్యూట్ అయినవి అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడికే ఒకసారి మనం ఆప్షన్ బయ్యింగ్ చేస్తున్నాం కాబట్టి ఒక బై ఎంట్రీ, ఒక సెల్ ఎంట్రీ ఉంటుంది. అక్కడికి ఆ ట్రేడ్ కంప్లీట్ అయిపోయినట్లు. మళ్ళీ బై ఎంట్రీ వచ్చి దానికి సెల్ ఎంట్రీ ఇంకా లేకపోయినట్లయితే దానిని మనం ఓపెన్గా ఉన్నట్టుగా అనుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో ఒక ఆర్డర్ వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఒక బై పొజిషన్ ఓపెన్లో ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం పోర్ట్ఫోలియో పేజీలోకి వెళ్ళాలి. ఈ పోర్ట్ఫోలియో పేజీలో పైన గమనిస్తే మనకి ఎడమ పక్కన హోల్డింగ్స్, కుడి పక్కన పొజిషన్స్ అని కనబడుతుంది. హోల్డింగ్స్ అంటే ఇంతకు ముందునే మనం తీసుకున్నటువంటి ఏవైనా స్టాక్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఉన్నట్లయితే అవి ఇక్కడ కనబడతాయి. కానీ మనం చేసేది ఇంట్రాడే ట్రేడింగ్, ఆప్షన్స్ ట్రేడింగ్ కాబట్టి మనం చెక్ చేయాల్సింది పొజిషన్స్లో చూడాలి. ఇక్కడ మీరు గమనిస్తే పొజిషన్స్లో ఒక ఆర్డర్ ఉంది. అంటే మనం ఆర్డర్ పేజీలో చూసినటువంటి ఒక ఆర్డర్ ఇక్కడ పోర్ట్ఫోలియోలో మనకి అది రన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ ఆర్డర్ మనం క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆ ఓపెన్లో ఉన్న పొజిషన్పై ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్, ఎగ్జిట్ అని 2 బటన్స్ కనబడుతున్నాయి. మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ట్రేడ్లోంచి మనం ఎగ్జిట్ బటన్పై క్లిక్ చేస్తాం. అప్పుడు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇందులో క్వాంటిటీ అంటే మనం ముందుగా ఏ ఆర్డర్ అయితే ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నామో ఆ ఆర్డర్ గురించి ఒకసారి మనం వెరిఫై చేసుకున్న తర్వాతే ఎగ్జిట్ కోసం ట్రై చేయాలి. అక్కడ ఎంత క్వాంటిటీ ఉంటే ఇప్పుడు సేమ్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వాలి. 75 ఉంటే 75, 150 ఉంటే 155, ఏది ఉంటే అది ఆ క్వాంటిటీని ఇక్కడ మనం సెట్ చేసుకుంటాం. తర్వాత వెరైటీ దగ్గర రెగ్యులర్, ఆర్డర్ టైప్ వచ్చేసి మార్కెట్లోనే ఉంచాలి. ఎందుకంటే మనం ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ మార్కెట్లోనే ఉంచాలి. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంట్రాడే ఎంఐఎస్ అని, డెలివరీ ఎన్ఆర్ఎంఎల్ నార్మల్ అని ఉంటుంది. మనం ముందు ఆర్డర్స్లో చూసినప్పుడు ఆ ప్రోడక్ట్ టైప్ ఏముందో చూసుకోవాలి. అక్కడ ఎంఐఎస్ ఉందా, ఎన్ఆర్ఎంఎల్ అని ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏదైతే అది ఇంట్రాడే ఎంఐఎస్ కానీ ఎన్ఆర్ఎంఎల్ అక్కడ ఏది ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్పుడు సెల్ ఆర్డర్పై క్లిక్ చేయాలి. అక్కడితో ఈ ఆర్డర్ ఎగ్జిట్ అయిపోద్ది. సో ఈ విధంగా మనకి ఎప్పుడైనా ట్రేడ్‌రాన్‌లో ఎర్రర్ వచ్చి ఇమీడియట్గా ఉన్న పొజిషన్ ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మనం ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ ఈ ఆర్డర్ క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఇది యాక్టివ్గా లేదని అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే ఇంతకుముందు బై ఆర్డర్ ఒకటి ఉండేది. ఇప్పుడు దాంతోపాటు సెల్ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూటెడ్ అని కనిపిస్తుంది. ఎప్పుడైనా ఓపెన్లో ఉన్న పొజిషన్స్ని క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.